హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం డిస్పెకబుల్ మీ సిరీస్లో ఫోర్త్ పార్ట్గా వచ్చిన డిస్పెకబుల్ మీ ఫోర్త్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ డిస్పెకబుల్ మీ అండ్ మినియన్స్ సిరీస్ చాలా ఫన్నీగా ఉంటాయి. కాసేపు సరదాగా నవ్వుకుందామని మీకు అనిపిస్తే ఈ మూవీస్ని మీ ఫ్రీ టైంలో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియోని చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్కి కానీ ఎవరో ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్స్ అండ్ షేర్స్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక మనం ఈ మూవీ కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గ్రూ ఫాస్ట్గా తన కార్ని డ్రైవ్ చేస్తూ స్కూల్ ఆఫ్ విలనీకి చేరుకుంటాడు. తనతో పాటు 3 మినియన్స్ కూడా ఒక చిన్న కారులో స్కూల్ ఆఫ్ విలనీకి వస్తాయి. మ్యాక్సిమ్ లామాల్ అనే వాంటెడ్ విలన్ని పట్టుకోవడం కోసం గ్రూ ఆ స్కూల్కి వస్తాడు. అండ్ గ్రూ చిన్నప్పుడు చదువుకుంది కూడా ఈ స్కూల్లోనే. కాబట్టి ఆ 3 మినియన్స్ని పనిపై శ్రద్ధగా ఫోకస్ పెట్టమని గ్రూ వాటికి చెప్తాడు. యాక్చువల్గా మ్యాక్సిమ్ అండ్ గ్రూకి మధ్య చిన్నప్పటి నుంచి కొన్ని గొడవలు ఉంటాయి. ఆ గొడవలు ఏంటనేవి మనకు పోను స్టోరీలో రివీల్ అవుతుంటుంది. సో స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి. స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ 3 మినియన్స్ ఒక పెద్ద జెల్లీని చూసి మిషన్పై ఫోకస్ మర్చిపోయి ఆ జెల్లీ దగ్గరికి వెళ్ళి దాన్ని తింటుంటాయి. కానీ గ్రూ మాత్రం మ్యాక్సిమ్ దగ్గరికి వెళ్తాడు. మ్యాక్సిమ్ గ్రూకి తన గర్ల్ ఫ్రెండ్ వాలంటీనాని పరిచయం చేసి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ గ్రూని అందరి ముందు అవమానపరుస్తుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా స్కూల్ ప్రిన్సిపల్ స్టేజ్ పైకి వచ్చి ఈ సంవత్సరం ఆలమ్నై అవార్డుని అందుకోబోతున్న వ్యక్తిని అనౌన్స్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఆ అవార్డుని గెలుచుకుంది మ్యాక్సిమ్ అని ప్రిన్సిపల్ చెప్పగానే గ్రూ షాక్ అయిపోతాడు. మ్యాక్సిమ్కి బొద్దింకలంటే చాలా ఇష్టం. అసలు తనకి బొద్దింకలంటే ఎందుకు ఇష్టమో అండ్ ఆ బొద్దింకల యొక్క పూర్తి శక్తి ఏంటో అందరికీ తన స్పీచ్లో చెప్తూ మ్యాక్సిమ్ ఒక్కసారిగా తన కాస్ట్యూమ్ని చించేస్తాడు. తీరా చూస్తే మ్యాక్సిమ్ కూడా ఒక బొద్దింకలాగా మ్యూటెంట్గా మారిపోయి ఉంటాడు. అలా బొద్దింక రూపంలో మ్యూటెంట్గా మారిన మ్యాక్సిమ్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మ్యాక్సిమ్ గ్రూ వైపు చూస్తూ ఇప్పుడేమంటావు గ్రూ అని అంటుండగా గ్రూ ఒక నవ్వు నవ్వి తన ఐడిని బయటికి తీసి తను ఒక యాంటీ విలన్ ఏజెంట్ అని రివీల్ చేస్తాడు. ఇక గ్రూ తన దగ్గర ఉన్న గన్తో మ్యాక్సిమ్ని షూట్ చేస్తూ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మ్యాక్సిమ్ మాత్రం ఆ గన్ షాట్స్ నుంచి తప్పించుకుని గ్రూపై అటాక్ చేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి అద్దాలను పగలగొట్టుకుంటూ రిమైనింగ్ యాంటీ విలన్ ఏజెంట్స్ అందరూ స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యి తమ దగ్గర ఉన్న స్టన్ గన్స్తో మ్యాక్సిమ్ని బంధిస్తారు. అప్పుడు మ్యాక్సిమ్ నేనిప్పుడు ఓడిపోయినా సరే అతి త్వరలో నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటానని గ్రూకి వార్నింగ్ ఇస్తాడు. ఇక యాంటీ విలన్ ఏజెంట్స్ మ్యాక్సిమ్ని జైలుకి తీసుకెళ్తారు. మ్యాక్సిమ్ ఇచ్చిన వార్నింగ్కి గ్రూకి మొదట భయం వేసినప్పటికీ తర్వాత దానిని అంతగా పట్టించుకోడు. కట్ చేస్తే గ్రూ షాపింగ్ నుంచి ఇంటికి వస్తాడు. గ్రూ భార్య పేరు లూసీ అండ్ తన కొడుకు పేరు గ్రూ జూనియర్. గ్రూ దగ్గర 3 చిన్నపిల్లలు పెరుగుతుంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి మార్గో, ఎడిత్, ఎగ్నెస్. వీళ్ళ 3 అక్కా చెల్లెళ్ళు. మీరు ఈ సిరీస్లో వచ్చిన రిమైనింగ్ మూవీస్ని చూసి ఉండుంటే మీకు వీళ్ళ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదులేండి. గ్రూకి తన కొడుకు అంటే చాలా ఇష్టం. కానీ వాడికి మాత్రం తన అమ్మ మీద ప్రేమ ఉంటుంది కానీ నాన్న మీద అంతగా ప్రేమ ఉండదు. సో గ్రూ తన కొడుకు ప్రేమను పొందేందుకు ప్రతి నిమిషం ఆరాటపడుతుంటాడు. అండ్ తన కొడుకు తనని నాన్న అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గ్రూ తన కొడుకుని ఎత్తుకుని ఆడిస్తుండగా సరిగ్గా అదే సమయంలో గ్రూ దగ్గరికి సైలస్ వస్తాడు. ఈ సైలస్ ఎవరంటే యాంటీ విలన్ లీగ్కి డైరెక్టర్. సైలస్ గ్రూతో మ్యాక్సిమ్ జైలు నుంచి తప్పించుకున్నాడు, నువ్వు నీ ఫ్యామిలీ కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు. మ్యాక్సిమ్ చాలా పవర్ఫుల్ విలన్. సో తను గ్రూని ఖచ్చితంగా చంపేస్తాడని సైలస్ కాస్త భయపడి గ్రూ ఫ్యామిలీని అక్కడి నుంచి మేఫ్లవర్ అనే టౌన్కి షిఫ్ట్ చేయాలనుకుంటాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రూ ఫ్యామిలీ అక్కడి నుంచి మేఫ్లవర్ టౌన్కి వచ్చేస్తారు. గ్రూతో పాటు 3 మినియన్స్ కూడా మేఫ్లవర్కి వస్తాయి. అండ్ మిగిలిన మినియన్స్ అన్నిటినీ సైలస్ ఏవిఎల్కి బస్లో తీసుకెళ్లిపోతాడు. మేఫ్లవర్లో ఉన్న ఇళ్ళన్నీ చాలా పెద్దగా, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి అందమైన ప్లేస్లో ఉండబోతున్నందుకు గ్రూ ఫ్యామిలీ చాలా ఆనందిస్తారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉండబోతుంది ఒక చిన్న ఇంట్లో అని. పర్వాలేదులే, ఏ ఇల్లు అయితే ఏమని వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ టౌన్లో నివసించే ప్రజలకి గ్రూ ఒక ఎక్స్ విలన్ అని కానీ అండ్ ప్రజెంట్ తను ఒక యాంటీ విలన్ ఏజెంట్ అని కానీ ఎవరికీ తెలియదు. తమ కొత్త ఇంట్లో ఒక క్యాండీ మిషన్ ఉండడంతో వన్ ఐ మినియన్ ఆశగా క్యాండీని అందుకోవడానికి ప్రయత్నించి క్యాండీ మిషన్లో ఇరుక్కుపోతుంది. అప్పుడు మిగిలిన 2 మినియన్స్ ఫన్నీగా వన్ ఐ మినియన్ని కొడుతూ జాలీగా నవ్వుతుంటాయి. కట్ చేస్తే ఒక బొద్దింక సిటీలో ఉన్న అండర్ గ్రౌండ్ ఏరియాలోకి చేరుకోగా అక్కడ మ్యాక్సిమ్ తన గర్ల్ ఫ్రెండ్ వాలంటీనాతో కలిసి బొద్దింకలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని గ్రూని ఎలా పట్టుకోవాలో డిస్కస్ చేస్తుంటాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా మ్యాక్సిమ్ గ్రూ యొక్క కొడుకుని కిడ్నాప్ చేసి గ్రూపై కక్ష సాధించాలని ప్లాన్ వేస్తాడు. ఇక తను ఒక పెద్ద ఎయిర్ షిప్తో రోడ్ని బద్దలు కొట్టుకుంటూ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి గ్రూ ఎక్కడున్నాడో వెతకడం ప్రారంభిస్తాడు. కట్ చేస్తే గ్రూ ఫ్యామిలీ కొత్త ఇంటికి అలవాటు పడడం మొదలు పెడతారు. గ్రూ మార్గోని స్కూల్లో డ్రాప్ చేసేందుకు తన కార్ దగ్గరికి రాగా తనకి పెర్రీ కనిపిస్తాడు. నైబర్స్తో ఫ్రెండ్షిప్ చేసేందుకు ఇదే మంచి అవకాశం అని గ్రూ అనుకుని తను పెర్రీ దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంటాడు. కానీ పెర్రీకి మాత్రం గ్రూతో మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. గ్రూ మాత్రం కంటిన్యూస్గా పెర్రీతో మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి పెర్రీ డాటర్ పాపీ వస్తుంది.
గ్రూ పాపీకి కూడా హలో చెప్తాడు, కానీ ఆ చిన్నపిల్ల కూడా గ్రూని అంతగా పట్టించుకోదు. ఇక గ్రూ మార్గోని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ తనకి పాపీ మళ్ళీ కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం పాపీ గ్రూ వైపు చూసి కన్నింగా ఒక నవ్వు నవ్వి స్కూల్లోకి ఎంటర్ అవుతుంది. అయితే పాపీ అలా ఎందుకు నవ్విందో గ్రూకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో సైలస్ మినియన్స్తో ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. జైలు నుంచి తప్పించుకున్న మ్యాగ్జిమ్ని పట్టుకోవడానికి సైలస్ ఆ మినియన్స్ని మెగా మినియన్స్గా మార్చాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని తను మినియన్స్తో చెప్పి వాలంటీర్స్గా కొంతమందిని ముందుకు రమ్మనగా ఆ మినియన్స్ అందరూ తెలివిగా కాస్త వెనక్కి వెళ్తారు. కానీ ఈ విషయం గమనించిన 5 మినియన్స్ మాత్రం అక్కడే నిలబడి ఉంటారు. సో ఇక సైలస్ ఆ 5 మినియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని మెగా మినియన్స్గా మారుస్తాడు. నెక్స్ట్ సీన్లో లూసీ ఎగ్నెస్ అండ్ ఈడిత్లను కరాటే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఈ స్కూల్లోని కరాటే మాస్టర్ స్టూడెంట్స్తో చాలా కఠినంగా ఉంటుంటాడు. కరాటే మాస్టర్ ఎగ్నెస్ని నీ పేరేంటో చెప్పి క్లాస్కి నిన్ను నువ్వు పరిచయం చేసుకోని చెప్తాడు. కానీ ఎగ్నెస్ మాత్రం తనని తాను క్లాస్కి పరిచయం చేసుకునేందుకు కాస్త ఇబ్బంది పడుతుంటుంది. దాంతో మాస్టర్ ఎగ్నెస్పై కోప్పడతాడు. అది చూసిన ఏడిత్కి కోపం వచ్చి నా చెల్లెలపైనే కోప్పడతావా అని మాస్టర్ కాలుని గట్టిగా తొక్కగా ఆ మాస్టర్ చిటికెన వేలు విరిగిపోతుంది. అది చూసిన రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ ఏడిత్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సమయంలో బ్యూటీ పార్లర్లో వర్క్ చేసేందుకు లూసీ పార్లర్కి వెళ్ళి ఉంటుంది. కాకపోతే తనకు అసలు బ్యూటీ పార్లర్లో ఎలా వర్క్ చేయాలో కూడా ఏమీ తెలీదు. సరిగ్గా అప్పుడే ఒక కస్టమర్ షాప్లోకి వచ్చి లూసీకి ఒక ఫోటో చూపించి నాకు సేమ్ ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలని అంటుంది. లూసీకి ఇలాంటి పనుల్లో చాలా అనుభవం ఉందిలే అని రిమైనింగ్ స్టాఫ్ అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా లూసీకి అసలు ఈ పనిలో ఎటువంటి అనుభవం లేదని. ఇక చేసేదేం లేక లూసీ ఏవేవో ప్రోడక్ట్స్ని ఆ కస్టమర్ యొక్క హెయిర్పై అప్లై చేసి వర్క్ చేస్తున్నట్టు మేనేజ్ చేస్తుంటుంది. అయితే ఆ ప్రోడక్ట్స్ రియాక్షన్ కొట్టడంతో కస్టమర్ యొక్క హెయిర్ కొంచెం కొంచెంగా కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ మంటలు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్ని కూడా టచ్ చేయడంతో షాప్లో ఒక్కసారిగా మంటలు అంటుకుని గందరగోళం ఏర్పడుతుంది. దాంతో షాప్లోని వ్యక్తులందరూ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఇక లూసీ ఇదే సరైన సమయం అని షాప్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అలా మొదటి రోజే లూసీ తన జాబ్ని పోగొట్టుకుంటుంది. కట్ చేస్తే మ్యాగ్జిమ్ మనుషుల్ని బొద్దింకలుగా మార్చేందుకు ఒక వెపన్ని రెడీ చేస్తాడు. మార్గోని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు గ్రూ తన కారులో స్కూల్ దగ్గరికి వస్తాడు. గ్రూ తన కొడుకుతో ప్రేమగా నడుచుకుంటూ తనని నాన్న అని పిలవమని అడుగుతుంటాడు. కానీ వాడు మాత్రం బాగా అల్లరి చేస్తూ గ్రూని ఇబ్బంది పెడుతుంటాడు. అదే సమయంలో మార్గో ఇక స్కూల్ నుంచి బయటికి రాగా ముగ్గురు కలిసి బయటకు వచ్చేస్తారు. చెత్త పారేసేందుకు రాత్రిపూట గ్రూ ఇంటి లోపల నుంచి బయటకు రాగా తనకక్కడ పాపీ కనిపిస్తుంది. పాపీ గ్రూతో నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు గ్రూ ద మాస్టర్ విలనని ఇక్కడున్న అందరికీ చెప్పేస్తా, దానివల్ల నీకే ప్రాబ్లం అవుతుంది. సో నీకు నీ ఫ్యామిలీకి ప్రాబ్లం రాకూడదంటే నువ్వు నాకు సహాయం చెయ్యి. నాకు విలన్గా మారాలని ఉంది, అందుకు నువ్వే నాకు సహాయం చేయాలి, లేదంటే నీ గురించిన నిజాన్ని అందరికీ చెప్పేస్తానని పాపీ గ్రూని బ్లాక్మెయిల్ చేస్తుంది. పాపీ మాటలను విన్న గ్రూ నా గురించి ఈ అమ్మాయికి ఎలా తెలిసిందని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకూడదని సరే నేను నీకు సహాయం చేస్తానని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పెర్రీ భార్య ప్యాట్సీకి గ్రూ ఫ్యామిలీకి మధ్య పరిచయం ఏర్పడుతుంది. పెర్రీకి నైబర్స్తో మాట్లాడడం అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ప్యాట్సీకి మాత్రం అందరితో ఫ్రెండ్లీగా ఉండడం అంటే చాలా ఇష్టం. అలా ప్యాట్సీ గ్రూ అండ్ లూసీని టెన్నిస్ గేమ్కి ఇన్వైట్ చేస్తుంది. తమని ప్యాట్సీ టెన్నిస్కి ఇన్వైట్ చేయడంతో గ్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంచెం సేపటి తర్వాత పాపీ గ్రూతో తనని ట్రీ హౌస్ దగ్గర కలవమని చెప్తూ ఒక పేపర్లో రాసి దాన్ని గ్రూ దగ్గర విసిరేస్తుంది. అసలు మ్యాగ్జిమ్ అండ్ గ్రూకి మధ్య ఉన్న గొడవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు స్కూల్లో ఒక టాలెంట్ షో జరుగుతుండగా ఆ షోలో మ్యాగ్జిమ్ ఒక సాంగ్ని పాడి అందరినీ ఇంప్రెస్ చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంటాడు. కానీ మ్యాగ్జిమ్ కంటే ముందు గ్రూ స్టేజ్ మీదకి వచ్చి మ్యాగ్జిమ్ ప్రిపేర్ అయిన పాటని గ్రూ పాడతాడు. దాంతో మ్యాగ్జిమ్ చాలా నిరాశ చెందుతాడు. తను ప్రిపేర్ అయిన పాటని గ్రూ కావాలనే కాపీ కొట్టి తనని అందరి ముందు పాట పాడనివ్వకుండా చేశాడని మ్యాగ్జిమ్ అనుకుంటాడు. అలా మ్యాగ్జిమ్ అప్పటి నుంచి గ్రూపై పగ పెంచుకుని ఉంటాడు. నువ్వు పాడాలనుకున్న పాటనే గ్రూ కూడా పాడడం మేబీ కోయిన్సిడెన్స్ అయ్యుండొచ్చు కదా అని వ్యాలంటీనా అంటుంది. దానికి మ్యాగ్జిమ్ లేదు వాడు ఖచ్చితంగా కావాలనే నేను సెలెక్ట్ చేసుకున్న పాటని పాడాడు, కాబట్టి నేనిప్పుడు వాడి కొడుకుని దొంగతనం చేసి నా ప్రతీకారం తీర్చుకుంటానని మ్యాగ్జిమ్ అంటాడు. అదే సమయంలో షిప్లో గ్యాస్ అయిపోతుంది. సో గ్యాస్ ఫిల్ చేసేందుకు వ్యాలంటీనా షిప్ని కిందకి దించుతుంది. గ్యాస్ ఫిల్ చేద్దామని మ్యాగ్జిమ్ తన క్రెడిట్ కార్డ్ని అక్కడ ఉన్న మిషన్లో ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేసినా కార్డ్ నాట్ రీడ్ అని డిస్ప్లే అవుతూనే ఉంటుంది. దాంతో మ్యాగ్జిమ్కి చిరాకు పుట్టి వెళ్ళి లోపల ఉన్న మెయింటైనర్ని కలిసి మిషన్ గురించి విషయం చెప్తాడు. అప్పుడు ఆ పర్సన్ నువ్వు సరిగ్గా కార్డ్ని ఇన్సర్ట్ చేయలేదేమో అని మ్యాగ్జిమ్తో అంటాడు. ఇక మ్యాగ్జిమ్ ఓపిక పట్టలేక తన దగ్గరున్న వెపన్తో మెయింటైనర్ని షూట్ చేయగా తను ఒక బొద్దింకలా మారిపోతాడు. ఇక మ్యాగ్జిమ్ తన షిప్లో గ్యాస్ ఫిల్ చేసుకుని మళ్ళీ గ్రూ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కట్ చేస్తే లూసీ ఏడిత్ అండ్ ఎగ్నెస్లను తీసుకుని షాపింగ్కి వెళ్తుంది. అయితే అదే షాప్కి ఇంతకుముందు లూసీ వల్ల హెయిర్ని పోగొట్టుకున్న ఆ కస్టమర్ కూడా వస్తుంది. లూసీ ఆ కస్టమర్ని చూసి వెంటనే తన కంటపడకుండా షాప్ నుంచి బయటకు వెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ ఇంతలోనే ఆ కస్టమర్ లూసీని చూసేసి తనని పట్టుకునేందుకు వెంటపడుతుంది.
ఇక్కడ ఈ చేజ్ అంతా చాలా ఫన్నీగా సాగిపోతుంది. చివరికి లూసీ ఆ కస్టమర్ నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకుని షాప్ నుంచి బయటకు వచ్చేసి కారులో ఇంటికి చేరుకుంటుంది. గ్రూ తన కొడుకుని తీసుకుని ఎవరికీ తెలియకుండా పాపీ ట్రీ హౌస్లోకి వెళ్ళి పాపీని కలుస్తాడు. అప్పుడు పాపీ గ్రూకి తన మాస్టర్ ప్లాన్ని చెప్తుంది. నాకు విలన్గా మారాలని ఉందని నీకు చెప్పా కదా, కాబట్టి మనం స్కూల్ ఆఫ్ విలనీకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా అక్కడున్న లేనీని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం. ఇదే మన ఫస్ట్ మిషన్. దీనికి నువ్వు ఒప్పుకోలేదంటే నీ గురించి అందరికీ నిజం చెప్పేస్తా అని పాపీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. స్కూల్ ఆఫ్ విలనీకి వెళ్ళి లేనీని దొంగతనం చేయడం గ్రూకి ఇష్టం లేకపోయినప్పటికీ తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం పాపీ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఇక గ్రూ తన మినియన్స్ని తీసుకుని హాట్ ఎయిర్ బెలూన్లో పాపీతో పాటు స్కూల్ ఆఫ్ విలనీకి చేరుకుంటాడు. అదే సమయంలో మెగా మినియన్స్ కూడా తమ మొదటి మిషన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవుతాయి. సైలస్ వాటిని నగరం నడిబొడ్డున వదిలేసి ప్రజల్ని కాపాడమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ మినియన్స్ ఏమైనా ప్రమాదాలు జరిగితే ప్రజల్ని కాపాడాలని ఈగర్గా వెయిట్ చేస్తుంటాయి. సరిగ్గా అప్పుడే ఒక దొంగ బ్యాగ్ని దొంగతనం చేసి పారిపోతుంటాడు. అప్పుడు మొదటి మినియన్ అక్కడికి వెళ్ళి ఒక ఐరన్ రాడ్ని దొంగవైపు విసిరివేయగా అది బూమరాంగ్లా వెనక్కి తిరిగి వచ్చి ఒక ఇన్నోసెంట్ వ్యక్తికి తగులుతుంది. తర్వాత ఒక వ్యక్తి విండోస్ని క్లీన్ చేస్తూ పొరపాటున పైనుంచి కింద పడిపోతుంటాడు. రెండో మినియన్ వెంటనే అక్కడికి వెళ్తుంది. కానీ అది ఆ వ్యక్తికి చేసే సహాయం ఏంటో తెలుసా? మినియన్ తనని కాపాడకుండా విండోస్ని క్లీన్ చేసేసి ఆల్ హ్యాపీస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఒక ట్రైన్కి యాక్సిడెంట్ జరగబోతుంటే మూడో మినియన్ అక్కడికి వెళ్ళి స్పైడర్ మ్యాన్ రేంజ్లో ట్రైన్కి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతాడు. కానీ ఆ మినియన్ యొక్క ఎలాస్టిక్ పవర్ వల్ల ట్రైన్ వెనక్కి వెళ్లి బిల్డింగ్స్ని ఢీకొని యాక్సిడెంట్ జరుగుతుంది. చెట్టు మీద ఉన్న తన పిల్లిని సేఫ్గా కిందికి దించినందుకు ఒక ఆవిడ నాలుగో మినియన్కి ముద్దు ఇవ్వగా ఆ మత్తులో నాలుగో మినియన్ తన లేజర్ పవర్తో ఆ సిటీ అంతా కాల్చేస్తాడు. కొన్ని క్షణాల్లోనే ఒక టైం బాంబ్ పేలబోతుండగా ఐదో మినియన్ అక్కడికి వెళ్ళి ఆ బాంబ్ని తినేసి బ్లాస్ట్ నుంచి నగరాన్ని సేఫ్ చేస్తాడు. అది చూసి అందరూ సంతోషిస్తారు. కాకపోతే వెంటనే దాని నోట్లో నుంచి ఒక బర్ఫ్ రాగా ఆ బర్ఫ్ యొక్క ఎఫెక్ట్కి జనాలంతా చల్లాచెదరైపోతారు. ఇలా ఆ మినియన్స్ వల్ల ప్రజలకు మంచి జరగకపోగా అంతా నాశనం అవుతుంది. అందుకని ప్రజలందరూ మెగా మినియన్స్పై తిరగబడగా సైలస్ వెంటనే అక్కడికి వచ్చి మెగా మినియన్స్ని తన వ్యాన్లో తీసుకెళ్లిపోతాడు. మెగా మినియన్స్ తమ మొదటి మిషన్ని ఇంత ఘోరంగా చేసినందుకు సైలస్ వాటిపై కోప్పడి వాటిని వెంటనే రిటైర్ చేసేస్తాడు. గ్రూ ఒకప్పుడు విలన్ కదా, సో గ్రూ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఒక పిన్నీస్తో స్కూల్ డోర్ యొక్క అద్దాల్ని బ్రేక్ చేసి లోపలికి ప్రవేశిస్తాడు. ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉంటే వాటిని గ్రూ జూనియర్ యొక్క డైపర్స్తో కవర్ చేస్తూ ఎవరికంటా పడకుండా గ్రూ అందరినీ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే ప్రిన్సిపల్ రూమ్ లాక్ చేసి ఉంటుంది. అప్పుడు పాపీ తెలివిగా తన హెయిర్ పిన్ని యూజ్ చేసి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. ఇక లోపలికి వెళ్ళి లేనీని తీసుకుని బయటకు వచ్చేస్తే పనంతా అయిపోయినట్టే. అసలు ఇంత త్వరగా పని కంప్లీట్ అవ్వబోతుండడంతో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ గ్రూకి మాత్రం ఎందుకో కాస్త డౌట్ వస్తుంది. అప్పుడు వెంటనే తను బేబీ పౌడర్ని కాస్త రూమ్లోకి ఓదగా అప్పుడు వాళ్ళకి ఇన్విజిబుల్గా ఉన్న లేజర్స్ కనిపిస్తాయి. వాటి నుంచి తప్పించుకుని రూమ్లోకి ఎలా వెళ్లాలో వాళ్ళకేమీ అర్థం కాదు. అయితే గ్రూ జూనియర్ ఈజీగా ఆ లేజర్ గ్యాప్స్ గుండా ప్రిన్సిపల్ రూమ్లోకి ప్రవేశించి టేబుల్ మీద ఉన్న ఒక బటన్ని అనుకోకుండా నొక్కుతాడు. దాంతో ఆ లేజర్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి. అది చూసిన వాళ్ళందరూ చాలా సంతోషించి వెంటనే రూమ్లోకి ఎంటర్ అవుతారు. ఇక గ్రూ షెల్ఫ్లో ఉన్న ఒక సీక్రెట్ హ్యాండిల్ని లాగగా పంజరంలో నిద్రపోతున్న లేని కిందికి వస్తుంది. లేని నిద్రపోతున్నప్పటికీ ఎందుకైనా మంచిది దానికి మత్తుమందు ఇస్తే దాన్ని మనం సేఫ్గా ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చని గ్రూ పాపీతో చెప్తాడు. ఇక గ్రూ లేనీకి మత్తుమందు ఇచ్చేందుకు పంజరం దగ్గరికి రాగా సరిగ్గా అప్పుడే గ్రూ జూనియర్ పంజరాన్ని ఓపెన్ చేస్తాడు. దాంతో లేని నిద్ర నుంచి మేల్కొని వాళ్ళందరిపై దాడి చేయడం మొదలు పెడుతుంది. అయితే వాళ్ళందరూ లేని దాడి నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకుంటూ ఉంటారు. కానీ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పాపీ పొరపాటున ఒక బటన్ని నొక్కుతుంది. ఇక వెంటనే అలారం సౌండ్ ఆన్ అవడంతో ఎవరో బయటి వ్యక్తులు స్కూల్లోకి ప్రవేశించారని ప్రిన్సిపల్ అర్థం చేసుకుని ఫాస్ట్గా తన వీల్చైర్ని నడుపుకుంటూ గ్రూ వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది. లేని కోపంగా పరిగెత్తుకుంటూ గ్రూ జూనియర్పై దాడి చేయాలని తన దగ్గరికి వెళ్ళగా గ్రూ జూనియర్ లేనికి కొంత జ్యూస్ని ఇస్తాడు. ఆ జ్యూస్ని తాగిన లేని ఒక చిన్న కుక్కపిల్లలాగా గ్రూ జూనియర్తో ఆడుకోవడం మొదలు పెడుతుంది. ప్రిన్సిపల్ తన వీల్చైర్ని అడ్వాన్స్డ్గా మార్చుకుని గ్రూ టీంని పట్టుకునేందుకు వెంటపడుతుంది. ఇక గ్రూ టీం ఆలస్యం చేయకుండా వెంటనే లేనిని తీసుకుని వేగంగా పరిగెడుతూ ప్రిన్సిపల్కి అందకుండా స్కూల్ బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళ హాట్ ఎయిర్ బెలూన్ ఎప్పుడో గాల్లోకి ఎగిరిపోయి ఉంటుంది. సో వాళ్ళకి అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఏమీ అర్థమవుతుండదు. సరిగ్గా అదే సమయంలో గ్రూకి పక్కనే ఒక రథం లాంటి వెహికల్ కనిపిస్తుంది. ఇక వాళ్ళందరూ ఆ వెహికల్లోకి ఎక్కి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుని గాల్లో ఎగురుకుంటూ సేఫ్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. తన ఫస్ట్ మిషన్ని ఇంత అడ్వెంచరస్ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు, అలా కంప్లీట్ అయ్యేలా గ్రూ సహాయం చేసినందుకు పాపీ గ్రూకి సంతోషంగా థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఇక్కడి నుంచి గ్రూ జూనియర్ కూడా గ్రూతో ప్రేమగా ఉండడం మొదలు పెడతాడు. కట్ చేస్తే స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం గ్రూపై కోపంతో రగిలిపోతూ తనపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ లేనికి అటాచ్ అయి ఉన్న ట్రాకర్ ద్వారా గ్రూ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి గ్రూ యొక్క లొకేషన్ని తన మ్యాగజైన్కి చెప్పేస్తుంది. మరుసటి రోజు ఉదయం గ్రూ అండ్ లూసీ పెర్రీ అండ్ ప్యాట్సీతో కలిసి టెన్నిస్ ఆడేందుకు క్లబ్కి వెళ్తారు. అండ్ పాపీ లేనిని తీసుకుని మార్గో, ఎడిత్, ఎగ్నెస్లతో సరదాగా ఆడుకునేందుకు గ్రూ ఇంటికి వస్తుంది.
గ్రూకి టెన్నిస్ ఆడడం సరిగా రాదని పెర్రీకి అర్థమై గ్రూ వైపు కట్స్ని కొడుతూ అందరి ముందు అతనిని అవమానించాలని పెర్రీ అనుకుంటాడు. అయితే గేమ్కి రెఫరీగా మినియన్ వస్తుంది. తను గేమ్ అంతా గ్రూకి ఫేవర్గా ఉంటూ ఒక్క బాల్ కూడా గ్రూ వైపు వెళ్ళనివ్వకుండా పెర్రీకి అడ్డుగా నిలుస్తుంది. అలా అక్కడంతా ఫన్నీగా జరిగిపోతుంటుంది. కట్ చేస్తే ప్రిన్సిపల్ గ్రూ ఇంటికి వచ్చి గ్రూ ఎక్కడున్నాడని మార్గోని అడుగుతుంది. అప్పుడు మార్గో గ్రూ ఇంటి దగ్గర లేడు అని చెప్పి డోర్ని క్లోజ్ చేయబోతుంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ వెంటనే డోర్ని నెట్టుకుని ఇంటి లోపలికి వచ్చి అయితే గ్రూ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానని అని అంటుంది. ప్రిన్సిపల్ని చూసిన పాపీ లేనీని తీసుకుని బ్యాక్ డోర్ గుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మార్గో వెంటనే గ్రూకి మెసేజ్ చేసి విషయం చెప్పగా పిల్లలందరూ ప్రమాదంలో ఉన్నారనే విషయం అర్థమై గ్రూ అని లేసి ఫాస్ట్గా క్లబ్ నుంచి ఇంటికి బయలుదేరతారు. అదే సమయంలో లూసీ ఎమర్జెన్సీ అలర్ట్ని ఏవిఎల్కి పంపిస్తుంది. ఇక సైలస్ మెగా మినియన్స్తో మీ రిటైర్మెంట్ కంప్లీట్ అయింది, మీరు వెంటనే మేఫ్లవర్కి వెళ్ళి గ్రూకి సహాయం చేయండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత గ్రూ అండ్ లేసీ ఇంటికి చేరుకుంటారు. ప్రిన్సిపల్ గ్రూతో నా లేనీని నాకు తిరిగి ఇవ్వు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు గ్రూ లేనీ నా దగ్గర లేదు అని నిజం చెప్పినా కూడా ప్రిన్సిపల్ తన మాటల్ని నమ్మదు. గ్రూ ఎంతకీ తన లేనీని తిరిగి ఇవ్వకపోవడంతో ప్రిన్సిపల్ గ్రూపై అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా అక్కడంతా విపరీతమైన ఫైట్ జరుగుతుంటుంది. వన్ ఐ మినియన్ మాత్రం క్యాండీ మిషన్లో కూర్చుని పాప్కార్న్ తింటూ యా గో అంటూ ఎంకరేజ్ చేస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో మ్యాక్సిమ్ గ్రూ ఇంటికి చేరుకుంటాడు. లోపల ఫైట్ జరుగుతుండగా గ్రూ జూనియర్ పొరపాటున ప్రిన్సిపల్ వీల్ చైర్ని తగిలి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. పిల్లాడిని చూసిన మ్యాక్సిమ్ నా పంట పండింది అని సంతోషపడుతూ వెంటనే పిల్లాడిని తీసుకుని షిప్లోకి ఎక్కి గాల్లో ఎగిరిపోతుంటాడు. అయితే పిల్లాడిని మ్యాక్సిమ్ తీసుకెళ్లిపోతున్నాడని గ్రూకి తెలిసి తను మ్యాక్సిమ్ వెంట పడతాడు. కానీ మ్యాక్సిమ్ గాల్లోకి ఎగిరిపోయి ఉంటాడు కదా, సో గ్రూ మ్యాక్సిమ్ని పట్టుకోలేకపోతాడు. అప్పుడు సర్ప్రైజింగ్లీ పాపీ అక్కడికి తన వెహికల్లో వచ్చి గ్రూని అందులో ఎక్కించుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ మ్యాక్సిమ్ని చేజ్ చేస్తారు. పాపీ వెహికల్ని డ్రైవ్ చేస్తూ గ్రూని మ్యాక్సిమ్ షిప్ మీద దించుతుంది. కాకపోతే ఆ షిప్ కాస్త జారుడుగా ఉండడం వల్ల గ్రూ పైనుంచి జారుకుంటూ వచ్చి ఫ్రంట్ విండోస్ దగ్గర ఆగుతాడు. దాంతో వాలెంటీనా పొరపాటున షిప్ని ఒక బిల్డింగ్పై యాక్సిడెంట్ చేస్తుంది. మ్యాక్సిమ్ వాలెంటీనాని గ్రూపై షిప్తో అటాక్ చేయమని ఆర్డర్ చేస్తాడు. మ్యాక్సిమ్ చెప్పినట్టుగా వాలెంటీనా గ్రూపై అటాక్ చేయాలని ట్రై చేస్తుండగా ఆ బిల్డింగ్ షిప్ యొక్క బరువుని తట్టుకోలేకపోతుంటుంది. అలా షిప్ బిల్డింగ్కి రంధ్రం చేసుకుంటూ కింద పడిపోతుంది. మ్యాక్సిమ్ తన దగ్గరున్న వెపన్ని ఉపయోగించి గ్రూ జూనియర్ని ఒక బొద్దింకలాగా మార్చేసి ఉంటాడు. అది చూసి గ్రూ షాక్ అయిపోతాడు. ఇక గ్రూకి మ్యాక్సిమ్కి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. ఆ ఫైట్లో గ్రూ పొరపాటున క్రేన్ మీద నుంచి కింద పడిపోతుంటాడు. ఇక గ్రూకి తను అక్కడి నుంచి కింద పడిపోయి చనిపోతున్నాడని అర్థమవుతుంది. కాబట్టి గ్రూ తన కొడుకుతో నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని ఎమోషనల్గా చెప్తాడు. తన మాటల్ని విన్న గ్రూ జూనియర్ వెంటనే మామూలు స్థితికి వచ్చి మ్యాక్సిమ్పై అటాక్ చేస్తాడు. మ్యాక్సిమ్ అడ్డు తొలగడంతో గ్రూ వెంటనే అక్కడి నుంచి ఎలాగోలా పైకి వచ్చేసి మ్యాక్సిమ్ని కొడతాడు. దాంతో మ్యాక్సిమ్ అక్కడి నుంచి కింద పడిపోతాడు. కాకపోతే మ్యాక్సిమ్కి బొద్దింకల యొక్క శక్తి ఉంది కాబట్టి తను ఎంత ఎత్తు నుంచి కింద పడినా సరే చనిపోకుండా ప్రాణాలతోనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి మెగా మినియన్స్ కూడా వచ్చి మ్యాక్సిమ్పై అటాక్ చేస్తాయి. చివరికి ఏవిఎల్ మ్యాక్సిమ్ని జైల్లో పెట్టేస్తారు. ఇక గ్రూ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ గ్రూ జూనియర్ కూడా గ్రూని నాన్న అని పిలుస్తాడు. అది విని గ్రూ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. కట్ చేస్తే గ్రూ ఫ్యామిలీ మేఫ్లవర్ నుంచి తమ ఇంటికి వచ్చేస్తారు. గ్రూ ఏబిఎల్ జైల్లో ఉన్న మ్యాక్సిమ్ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు నువ్వు ప్రిపేర్ అయిన పాటని నేను కావాలనే కాపీ కొట్టి పాడాను అని నిజం ఒప్పుకుంటాడు. అయితే నేను అలా ఎందుకు చేశానంటే హోమ్ కమింగ్ డ్యాన్స్లో నేను డ్యాన్స్ వేస్తుండగా నువ్వు నా ప్యాంటుని లాగేసి అందరి ముందు ఎగతాళి చేశావు, అందుకనే టాలెంట్ షోలో నీ పాటను నేను కాపీ కొట్టాను. ఇక చెల్లుకు చెల్లయిందని అనుకుంటే నువ్వేమో నాపై పగన పెంచుకున్నావు, ఎందుకంటే నేను ఆ పాటని నీకంటే బాగా పాడగలిగానని నీకు జలసీ కదా అని గ్రూ అంటాడు. అప్పుడు మ్యాక్సిమ్ ఏంటి నువ్వు నాకంటే పాటలు బాగా పాడగలుగుతావా అని నవ్వి సరే కానీ ఎప్పుడైనా సరే పోటీ పెట్టుకుందాం, నీకంటే నేను పాటలు బాగా పాడగలనని మ్యాక్సిమ్ సవాలు విసురుతాడు. కట్ చేస్తే ఏవిఎల్ జైల్లో గ్రూ అండ్ మ్యాక్సిమ్ పాటలు పాడుతూ పర్ఫామ్ చేస్తుంటారు. ఆ జైల్లోనే ఇంతకుముందు గ్రూ చేతిలో ఓడిపోయిన విలన్స్ అందరూ కూడా ఉంటారు. ఐ మీన్ డిస్పెకబుల్ మీ సిరీస్లో వచ్చిన ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ మూవీ విలన్స్ అనమాట. అక్కడికి మినియన్స్ కూడా వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తుంటారు. చివరికి పాపీ తను ఎప్పటి నుంచో చేరాలనుకుంటున్న స్కూల్ ఆఫ్ విలనీలో చేరుతుంది. కట్ చేస్తే వన్ ఐ మినియన్ నిద్ర నుంచి మేలుకుంటుంది. అయితే గ్రూ ఫ్యామిలీ మేఫ్లవర్లోని ఇంటి నుంచి ఎప్పుడో వచ్చేసి ఉంటారు కదా. ఇక వన్ ఐ మినియన్ అందరూ వెళ్ళిపోయారని టెన్షన్ పడుతూ క్యాండీ మిషన్ని పగలగొట్టుకుని బయటకు వస్తుంది. కానీ అది ఇంటి నుంచి బయటకు వచ్చే లోపే క్యాండీ మిషన్ పొరపాటున ఒక ఎమర్జెన్సీ బటన్ మీద పడుతుంది. దాంతో ఆ ఇంటి డోర్స్ అన్ని పూర్తిగా ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఇల్లు ఒక్కసారిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే ఈ వీడియో వల్ల మీరు కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళలో అట్లీస్ట్ 10% మంది అయినా సరే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి మీలాగే ఎక్స్ప్లెనేషన్స్ వినే వాళ్ళలో ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.